హాయ్ గాయ్స్, టుడేస్ రెసిపీ కోడికూర కొబ్బరన్నం. నేను కోడికూర దేశీ స్టైల్లో చేస్తున్నాను. రెసిపీ చూద్దాం. ఒక బాణలి పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ పడినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పసుపు ఇంకా ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ కొంచెం టెండర్గా సాఫ్ట్గా అవుతుంది. వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే మనం వాటర్ వేయకుండానే మంచిగా వాటర్ ఎవాపరేట్ అయ్యి చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. సరిపడా ఉప్పు వేసుకున్నాక పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని సిమ్మర్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ అనేది ఒక 50% కుక్ అయిపోయింది. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. మొత్తం అంతా కలిపి పచ్చి మసాలా పేస్ట్ వేసుకోవాలి. పచ్చి మసాలా పేస్ట్‌లో నేను ఆనియన్స్, జింజరు, గార్లిక్, దాల్చిన, ఇలాచి, లవంగాలు, గసగసాలు, ధనియాలు, స్టోన్ ఫ్లవర్ అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నది వేసుకున్నాను. అందుకే వేరేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు. మొత్తం పచ్చి మసాలా పేస్ట్ చేసుకున్నాను. దాని తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా! చిల్లీ పౌడర్, ఇంకా గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకోండి. పచ్చి స్మెల్ పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంకొకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఇంకో 10 మినిట్స్ సిమ్మర్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అనేది 100% కుక్ అయిపోయింది. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక చూస్తే చికెన్ అదిగో బాగా కుక్ అయిపోయింది. చూసారు కదా! ఇంకొకసారి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. కొంచెం వాటరీగా ఉన్నట్టు అనిపించింది. కొంచెం థిక్ వచ్చినంత వరకు ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర, కసూరి మేతి వేసుకొని ఇంకా దింపేసుకోవడమే. కర్రీ అనేది అయిపోయింది. ఒకసారి ఈ విధంగా చికెన్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ సీ కొబ్బరన్నం రెసిపీ. ఒక బాణలి పెట్టి హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ, ఆయిల్ వేసుకున్నాక హోల్ గ్రామ్ మసాలా అంతా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అనేది బాగా వస్తుంది. దాని తర్వాత చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, బే లీవ్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత పచ్చి మసాలా పేస్ట్ వేసుకోవాలి. పచ్చి స్మెల్ అంతా పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఫ్రై అయిపోయింది. ఫ్రై అయ్యాక చాప్ చేసిన కొరియాండర్ లీవ్స్, కసూరి మేతి కూడా వేసుకుందాం. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ నేను 1 అవర్ పాటు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకుంటున్నా. ఇది నేను 2 పర్సన్స్కి సరిపడా క్వాంటిటీ తీసుకున్నాను. అంటే 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇద్దరికి సరిపోద్ది. 1 అవర్ సోక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చిక్కటి కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. లైక్ 2 కప్స్కి 3 కప్స్ ఆఫ్ మిల్క్, అంటే 1 కప్కి 1.5 వేసుకున్నాను నేను. చిక్కగా ఉండాలి. నేను ఒక కప్పు కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాను. దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది రైస్ అనేది. అదిగో చూడండి, ఒక 70% రైస్ కుక్ అయిపోయింది. చూసారు కదా! ఇంకొక 10 మినిట్స్ సిమ్మర్లో పెట్టుకుంటే మంచిగా చాలా బాగా కుక్ అవుతుంది. రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. చూద్దాం. అదిగోండి, బాగా కుక్ అయిపోయింది రైస్ అనేది. ఒకసారి చెక్ చేసుకోండి. తీసి చూడండి ఎలా పలుకులు పలుకులుగా వచ్చింది రైస్ అనేది, పొడి పొడిగా. ఇప్పుడు ఫైనల్గా ఘీ ఇంకా కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుందాం. రైస్ అనేది వేడిగా ఉంది కదా, అప్పుడు దానికి ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. నచ్చితే ఘీ వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు నా ప్లేట్ సర్వ్ చేసుకుందాం. కొంచెం రైస్, చికెన్ కర్రీ, లెగ్ పీస్ అనేది మా పాప కోసం ఉంచేసాను. దీన్ని లచ్చా ప్యాజ్ అంటారు. బిర్యానీతో చాలా బాగుంటుంది. ఇంకా క్యూకంబర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.